మీకు బానిస బ్రతుకుతా అన్నాడే కట్టప్పలాగా పవన్ కళ్యాణ్. మరి వారి తల్లికి ఆయనకు ఒక తల్లింది, అంజనమ్మ గారు. మరి పవన్ కళ్యాణ్ తల్లిగారైనటువంటి అంజనమ్మ గారికి ఏ పొద్దున్నా జన్మదిన శుభాకాంక్షలు చెప్పినావా లోకేష్? మీకు బానిసగా ఊడిగం చేస్తున్నాడు ఆయన. మరి ఆయన చెప్పలేదే, వాళ్ళ అమ్మకు చెప్పలేదే? మరి పవన్ కళ్యాణ్ అమ్మకు చెప్పని జన్మదిన శుభాకాంక్షలు జగన్ తల్లికి చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటంటే ఇదిగో నేను చెప్పిన ఆంతర్యమే. మోడీ తల్లిగారికి చెప్పినారా జన్మదిన శుభాకాంక్షలు? ఎప్పుడన్నా చెప్పినారా? మీ కూటమికి నాయకుడు, ఈ దేశ ప్రధానమంత్రి మోడీ వాళ్ళ అమ్మగారికి అంతెందుకు లెబ్బా? మీ నాయన తమ్ముడు ఉన్నాడు, మీ చిన్నాయన, మీ చిన్నమ్మకు చెప్పినారా ఎప్పుడన్నా జన్మదిన శుభాకాంక్షలు? మీ నాయనకు 3 చెల్లెళ్ళు ఉన్నారు, మీ మేనత్త గారు, వాళ్ళకి చెప్పినారా జన్మదిన శుభాకాంక్షలు? నాకు చెప్పినారా ఎప్పుడన్నా జన్మదిన శుభాకాంక్షలు? ఈ ఊరికి 2 సార్లు ఎమ్మెల్యేను, మిమ్మల్ని బాగా విమర్శిస్తాంట. చెప్పరు. పవన్ కళ్యాణ్ తల్లికి చెప్పరు, మీ మేనత్త గారికి చెప్పరు, మీ చిన్నాయనకు చెప్పరు, మీ చిన్నమ్మకు చెప్పరు, మోడీ అమ్మకు చెప్పరు, అమిత్ షా అమ్మకు చెప్పరు, ట్రంప్ పిల్లానికి చెప్పరు. మీరు ట్రంప్ కూడా సలహాలు ఇచ్చేటోళ్ళు కదా, ట్రంప్ పిల్లానికి కూడా చెప్పాలి మీరు ధర్మంగా అయితే. ఎందుకంటే మీ నాయన విజనరీ. మీ నాయన గ్యాస్ సిలిండర్ కనిపెట్టినోడు, సెల్లు కనిపెట్టినోడు, సెల్లులో ఫోన్లో లైట్ కనిపెట్టినోడు, రేపొద్దున ఇరాక్ యుద్ధానికి కూడా సలహా ఇచ్చేటోడు మీ నాయన. చెప్పినారా మరి ట్రంప్ పిల్లానికి కూడా? వీళ్ళకి ఎవ్వరు చెప్పరు, జమ్మకు చెప్తారు. ఇదంత ఆశ్చర్యకరం అంటే ప్రజలారా చూడండి వీళ్ళ రాజకీయాలు ఎట్లుంటాయో. జగన్ తల్లిని గౌరవిస్తారంట, జగన్ చెల్లిని అభిమానిస్తారంట, జగన్ శ్రీమతిని జైల్లో పెడతారంట. ఆహా, ఏమి రాజనీతి అయ్యా చంద్రబాబు నాయుడు మీ అబ్బా కొడుకుల్ని. జగన్ తల్లిని గౌరవిస్తారు, జగన్ చెల్లిని అభిమానిస్తారు, కానీ జగన్ శ్రీమతిని మాత్రం, భారతమ్మని మాత్రం ఇవే గదులు చంపింది నువ్వే, జైలు పెట్టాలంటారు. ఏమి మీ రాజనీతి, ఏమి మీ రాజకీయం? ఈమె భార్య కాబట్టి, భర్తకు సహధర్మచారిణి కాబట్టి, భర్తలో సగభాగం కాబట్టి, భర్త యొక్క కష్ట సుఖాలను నిర్వర్తిస్తాంది కాబట్టి, మీకు వ్యతిరేకం కాబట్టి ఆమెను జైలు పెట్టాల. కానీ విజయమ్మ, షర్మిలమ్మ మీ రాజకీయ అవసరాలకు నేడు ఉపయోగపడుతూ జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ భవిష్యత్తుకు గండి కొట్టడానికి మీకు ఉపయోగపడాలని చెప్పి చేసే ప్రయత్నం. 76 సంవత్సరాలు అనుకుంటారా ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి, ఈ బుద్ధుడికి. 76 సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలారా, చంద్రబాబు నాయుడు నేర్చుకున్న 76 సంవత్సరాల జీవిత పర్యంతరం చంద్రబాబు నాయుడు నేర్చుకున్న టక్కుటమార మాంత్రిక ఈ విద్యలైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ 45 సంవత్సరాలకే నేర్చుకున్నాడు లోకేష్ బాబు. అబ్బని మించిన కొడుకు, చెడ్డ పనులు చేయడంలోనూ, దిగజారుడు రాజకీయాలు చేయడంలోనూ, కక్ష సాధింపు చర్యలు చేయడంలోనూ తండ్రిని మించిన ఆయన 76 ఏళ్ళకు నేర్చుకుంటే ఆయన 46 ఏళ్ళకు నేర్చుకున్నాడు ఈ టక్కుటమార విద్యలన్నీ.